శ్రీమతి నమః. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్లో ఏం చెయ్యాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం కదా. ముందుగా ఈ 3 పండగలకి మన ఇంటి సాంప్రదాయం ఏంటో మన ఇంట్లో పెద్దవాళ్ళని అడగాలి. వాళ్ళు ఏం చెబితే అది చెయ్యండి. ఒకవేళ మీ ఇంట్లో పద్ధతులు చెప్పడానికి ఎవరూ లేరు అని అనుకుంటే గనక భోగి రోజు పొద్దున్నే లేస్తాం కదా, చక్కగా స్నానం అది చేస్తాం, భోగి మంట అది వేసుకుంటాం. ఇంట్లోనేమో భోగి పిడకలు చేసుకుంటే ఆ భోగి పిడకలన్నింటినీ ఆ భోగి మంటలో వేసి ఒకసారి చుట్టూతా తిరిగి నమస్కారం పెట్టుకుంటాం. అయితే ఈ భోగి మంట దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది జుట్టు విరబోసేసుకుని వెళ్తారు. జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు. జుట్టు ముడి పెట్టుకుని వెళ్ళడం కానీ, జుట్టు శుభ్రంగా తుడిచేసుకుని జడ వేసుకుని వెళ్ళడం కానీ చెయ్యండి. ఏ పని చేసినా జుట్టు విరబోసుకుని చేస్తే అది కలిసి రాదు. అలాగే ఆ తలస్నానం చేసేసిన తర్వాత పూజ చేసుకుంటాం. వీలుంటే గుడికి వెళ్ళండి. అసలు పండుగ, ఏ పండుగ రోజైనా మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మన ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేయటం. అలాగే మన తాత ముత్తాతలని ఒకసారి స్మరణ చేసుకోవటం, వాళ్ళకి నమస్కారం పెట్టుకోవడం. ముఖ్యంగా పుట్టినరోజు నాడు పిల్లల చేత తాత ముత్తాతలని తలుచుకుని నమస్కారం చేయించడంతో పాటుగా ఇంట్లో తల్లిదండ్రులకి కూడా నమస్కారం చేసే అలవాటుని పిల్లలకి నేర్పించండి. అది వాళ్ళకి తర్వాత శ్రీరామ రక్షగా ఉంటుంది. అలాగే భోగి రోజున పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఆడపిల్లలైతే రజస్వల కాని ఆడపిల్లలకి భోగి పళ్ళు పోయొచ్చు. మగపిల్లలైతే ఉపనయనం కాని వాళ్ళకి భోగి పళ్ళు పోయొచ్చు. ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు ఏం చేస్తారంటే చిల్లర నాణేలు, రేగి పళ్ళు, పువ్వులు ఇవన్నీ కలిపి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. ఈ భోగి పళ్ళు పోయడానికి ఆనవాయితీ అంటూ ఏం ఉండదు. మీకు ఆనవాయితీ ఉన్నా లేకపోయినా పోసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు ఎవరైనా అభ్యంతరం చెప్పారనుకోండి, మనకు ఆనవాయితీ లేదు వద్దు అని, అప్పుడు మీరు పొయ్యకండి. ఎందుకంటే ఆనవాయితీ లేదు అని అన్నప్పుడు మనం పోసాము అని అనుకోండి, రేపు పొద్దున్న ఏమైనా చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయంటే, అదిగో నేను ఆ రోజు వద్దు అన్నాను, నువ్వు పోసావు అని చెప్పి అదొక పెద్ద గొడవగా మారిపోతుంది. అలాగే సంక్రాంతి రోజు ఏం చేస్తారంటే పెద్దలకి బట్టలు పెట్టుకుంటున్నాము అని చెప్పి అంటారు. మామూలుగా అయితే తర్పణాలు వదులుతూ ఉంటారు. మంత్ర సహితంగా తర్పణాలు వదిలే వాళ్ళు ఉంటారు. అలాగే మంత్రం రాకపోయినా సరే మామూలుగా నీళ్లను వదిలేసి సద్బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని ఇవ్వండి. ఆ రోజు మాత్రం మర్చిపోకుండా సద్బ్రాహ్మణుడికి మీరు ఇచ్చే స్వయం పాకం తరతరాలుగా కాపాడుతుంది. అలాగే స్వయం పాకం ఎలా ఇవ్వాలో నేను కిందటి వీడియోలో కూడా చెప్పాను. ఒక మనిషికి కాదు స్వయం పాకం అంటే, నలుగురు మనుషులకి సరిపోయే స్వయం పాకాన్ని మనం ఇవ్వాలి అని చెప్పాను. అలాగే మీకు వీలుంటే, స్తోమత ఉంటే వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడంతో పాటుగా బట్టలు కూడా పెట్టండి. ఆ అర్చకులకో సద్బ్రాహ్మణులకో వాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు పంచి కండువ ఎలాగో పెడతారు కదా, దాంతో పాటుగా ఏం చేయాలంటే జాకెట్ ముక్క కూడా పెట్టాలన్నమాట. జాకెట్ ముక్క కూడా పెట్టి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. మీకు వీలుంటే దంపతులకి ఇవ్వండి, లేదు అంటే ఒక సద్బ్రాహ్మణుడికి ఇచ్చినా సరిపోతుంది. కానీ జాకెట్ ముక్క మాత్రం పెట్టడం మర్చిపోకండి. అలాగే పెద్దలకి బట్టలు పెడుతూ ఉంటారు కదా, అలా పెద్దలకి బట్టలు పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే మన ఇంట్లో వాళ్ళకి కాక బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఈ పెద్దల దగ్గర పెట్టిన బట్టలు. అలా తీసుకోవచ్చా అని కూడా నన్ను చాలా మంది అడిగారు. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా వాళ్ళ ఇంటికి పిలిచి బొట్టు పెట్టి వాళ్ళ ఇంట్లో పెద్దలకి పెట్టిన బట్టలు మీకు ఇచ్చారు అని అనుకోండి, మీరు తీసుకోవచ్చు. ఎటువంటి అనుమానము లేదు, ఎటువంటి భయం కూడా పడవలసిన అవసరం లేదు. కనుమ రోజున పశు పూజ చేస్తారు, ముఖ్యంగా గో పూజ చేస్తారు. మీకు దగ్గరగా ఉన్న గోశాలలో గాని, రోడ్ల మీద బోలెడన్ని ఆవులు ఉంటాయి, వాటికి మేతనివ్వటం గాని, వాటికి బొట్టు పెట్టి నమస్కారం చేయటం కానీ, ప్రదక్షిణ గాని చేయండి. ప్రదక్షిణ ఎందుకు గోవులకి, అవి పొడి చేస్తేనో అంటారు. వాటి దగ్గరికి వెళ్ళి వాటిని తోకలాగి నీళ్లు పోసేసి మనం ఇష్టం వచ్చినట్లు రాస్తే అవి మన మీదకి వస్తాయి. దూరంగా ఉండి నమస్కారం పెట్టుకుని వాటికి ఆహారం పెట్టారు అని అనుకోండి, అసలు గోమాత ఏది చేయదు. ముఖ్యంగా ఆహారం పెట్టిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటుంది గోమాత. వీలున్నంత వరకు ఈ రోడ్ల మీద బోలెడన్ని గోవులు మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాటికి పెట్టండి. లేదు అంటే మీ దగ్గరగా ఉన్న గోశాలకు వెళ్ళండి. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే గోవులకి ఆహారాన్ని అందిస్తున్నారు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే గోశాలకి వెళ్ళి అక్కడ గోవులకి మీరు ఏదైతే పెట్టాలి అని అనుకుంటున్నారో దానికి సరిపోయే ద్రవ్యాన్ని ఆ గోశాలను నిర్వహించే వ్యక్తికి సమర్పణ చేశారు అంటే ఆ గోమాతలకి అవసరమయ్యే ఆహారాన్ని వాళ్లే తీసుకొచ్చి ఆ గోమాతలకి పెడతారు. ఆ గోశాలకు వెళ్ళారు కాబట్టి కాస్త ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఎంతసేపు గోవు దగ్గర మనం గడిపితే అంత ఆరోగ్యం బాగుంటుంది.
కొత్త బట్టలు వేసుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే చక్కగా ఆ బట్టలకి పసుపు పెట్టి దేవుడి దగ్గర పెట్టి పిల్లలు కట్టుకున్న తర్వాత పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసే అలవాటుని పిల్లలకి నేర్పించండి. అది శ్రీరామ రక్షగా పిల్లలకి ఉంటుంది. ఇవి సామాన్యంగా చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇంకా చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అవి మీరు పాటించినా పర్వాలేదు, కానీ ముఖ్యంగా ఇవి చేస్తే సరిపోతుంది. అలానే కనుమ రోజు ముక్కనుమ రోజు ప్రయాణాలు పెట్టుకోవద్దని శాస్త్రం చెప్తుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వెళ్ళాలి అని అనుకుంటే దానికి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి వెళ్ళొచ్చు. అలాగే కనుమ రోజు ముక్కనుమ రోజు ఖచ్చితంగా మినుముతో చేసే ఆహారాన్ని తినమంటారు. అంటే గారెలు గాని మినపప్పుతో చేసిన ఆహార పదార్థాలను గాని తినమంటారు. అలాగే గుమ్మడికాయను కూడా తినమని చెప్తూ ఉంటారు. కాబట్టి వీలున్న వాళ్ళు వీటిని చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.